తెలుగు ప్రేక్షకులు నమస్కారం. నేను మీ ప్రశాంత్ ఉదయ. తెలుగు న్యూస్ ఛానల్లో కొద్ది నెలల క్రితం ఒక రకమైన ఘటన ప్రచారం చేయడం అయితే జరిగింది. అయితే శ్రీకాకుళం జిల్లాలో పంచాయతీ సెక్రటరీగా పనిచేస్తున్న మన్నం సతీష్ బాబు అనే వ్యక్తి పెద్ద ఎత్తున గోల్మాల్ పాల్పడ్డాడని, ఉద్యోగాలు ఇస్తామని చెప్పి పదుల సంఖ్యలో వ్యక్తుల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేశారని ఒక రకమైన కథనాన్ని అయితే ప్రసారం చేయడం జరిగింది. ఈ కథనానికి పెద్ద ఎత్తున స్పందన కనిపించింది. ఇంకోవైపు రెవెన్యూ అధికారులతో పాటు పోలీసు అధికారులతో కూడా ఎంక్వైరీ కొనసాగుతుంది. మన్నం సతీష్ బాబు బాధితులంతా కూడా ప్రస్తుతం తనకు అందుబాటులో ఉన్న ప్రతి చోట కూడా ఫిర్యాదు ఇస్తూ ఉన్నారు. తాజాగా ఈరోజు జిల్లా పోలీసు అధికారి ఎస్పీ ఆదేశాల మేరకు శ్రీకాకుళం జిల్లా డిఎస్పీ కార్యాలయంలో అయితే విచారణ జరుగుతున్న పరిస్థితి ఉంది. మన్నం సతీష్ బాబుకి అయితే ఇక్కడ విచారణ చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో కొంతమంది బాధితులు ఉన్నారు. వీరు ఏ సందర్భంలో వచ్చారు, వీరికి ఎంతవరకు న్యాయం జరుగుతున్న నమ్మకం వీరి మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయ్యా, ఏంటి సతీష్ బాబు స్టోరీ? ఈ నెల రోజులుగా మీరు తిరగడమే మీ డ్యూటీ అయిపోతుంది. ఈ రోజు ఎందుకు పిలిచారు, ఎవరు పిలిచారు, ఏమని కంప్లైంట్? మేము ఎస్పీ ఆఫీస్ గారు చుట్టూ తిరిగామండి, జిల్లా కలెక్టర్ వైపు కూడా చెప్పామండి. అయితే విషయం ఏంటంటే, ఈ రోజు మేము ఎప్పుడో కంప్లైంట్ చేస్తే ఇప్పుడు మాకు ఇక్కడ సిహెచ్ వివేకానంద గారు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గారు ఫోన్ చేసి రండి, మన్నం సతీష్ బాబుని మేము తీసుకొచ్చాము, బాధితులందరూ రండి అంటే మేము వచ్చాం సార్. నాతో పాటు ఇంకా చాలా ఎక్కువ మంది ఉన్నారు, వాళ్ళు చాలా దూరంలో ఉన్నారు సార్. అది విషయం సార్. పోలీసుల నుంచి కానీ రెవెన్యూ వాళ్ళ నుంచి కానీ న్యాయం జరుగుతుందన్న నమ్మకం మీకైతే ఉంది? ఈ ప్రభుత్వంలో మాకు న్యాయం జరుగుతుందని మేమైతే అనుకుంటున్నాం సార్. ఎందుకంటే పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు మందస మండలం లోహరబంద గ్రామ పంచాయతీ సెక్రటరీపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు దయచేసి మీకు నమస్కారం చేసి చెప్తున్నాము. మందస మండలం లోహరబంద పంచాయతీ సెక్రటరీ అయినటువంటి మన్నం సతీష్ బాబు అనే వ్యక్తి గత 15-20 సంవత్సరాలుగా అందరికీ ఉద్యోగాలు ఇప్పిస్తానని, ముసలి వాళ్ళకి ఇల్లు ఇప్పిస్తానని, కొంతమందికి వాహనాలు ఇప్పిస్తానని చెబుతూ ఒక్కొక్కరి దగ్గర 3 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు, 15 లక్షల రూపాయల వరకు తీసుకుంటూ కొన్ని కోట్ల రూపాయలు కొల్లగొట్టాడండి. ఇంతవరకు కూడా ఇతనిపై ఎవరు కూడా చర్యలు తీసుకోలేదు. గత ప్రభుత్వంలో ఎన్నో నేరాలు చేసిన పెద్ద పెద్ద వ్యక్తులతో, ఎమ్మెల్యేలతో, ఎంపీలతో ఫోటోలు దిగుతూ మాకు వీళ్ళు తెలుసు, వాళ్ళకి తెలుసు అని చెప్తూ మోసం చేశారు. కనుక ఇది మంచి ప్రభుత్వం అని చెబుతున్నారు. కనుక పవన్ కళ్యాణ్ గారు దయచేసి మీ వరకు ఇంతవరకు మేము జిల్లా కలెక్టర్కి ఒక 10 సార్లు కలిసాము, జిల్లా ఎస్పీ గారికి ఒక 10 సార్లు కలిసాము, మీడియాలో వచ్చింది, అనేక పేపర్లో వచ్చింది మన్నం సతీష్ బాబు పైన. ఇంతవరకు ఎవరు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. మాకు గత 6 మాసాల నుంచి, కొంతమందికి 5 సంవత్సరాల నుంచి కూడా తిప్పుతున్నారు. ఎటువంటి న్యాయము జరగలేదు సార్. దయచేసి ఈ మన్నం సతీష్ బాబుపై పెద్ద ఫోర్ట్ ఉంటే మీరు ఒకసారి ఎంక్వైరీ చేయండి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా న్యాయం చేసి మా డబ్బులు మాకు ఇప్పించవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు మన్నం సతీష్ బాబు వచ్చారండి, డిఎస్పీ గారు ఆయనకి అడుగుతున్నారండి. ఇది ప్రస్తుతానికి బాధితులంతా చెప్తున్నమాట. ఈ రోజు శ్రీకాకుళం డిఎస్పీ కార్యాలయంలో విచారణ జరుగుతుంది. ఇందుకు సంబంధించి శ్రీకాకుళం జిల్లాలో ఉన్న బాధితులంతా పోలీసులు కంప్లైంట్ చేయడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం డిఎస్పీ కార్యాలయంలో ప్రస్తుతం బాధితులంతా వచ్చి ఫిర్యాదు చేస్తున్నారు. వారి యొక్క స్టేట్మెంట్స్ అన్ని ప్రస్తుతం ఇక్కడ రికార్డ్ చేస్తున్నారు. మన్నం సతీష్ బాబు గడిచిన 5 సంవత్సరాలుగా శ్రీకాకుళం జిల్లాలో పెద్ద ఎత్తున గోల్మాల్ నడిపాడని, కోట్ల రూపాయలు వసూలు చేశారని, పదుల సంఖ్యలో బాధితులు ఉన్నామని చెప్పి ప్రస్తుతం ఈ బాధితులంతా చెప్తున్నారు. ఇదే విషయాన్ని స్టేట్మెంట్ రూపంలో పోలీసులకు ఇస్తామని, తమ స్టేట్మెంట్ని అదేవిధంగా మన్నం సతీష్ బాబు స్టేట్మెంట్ని రెండింటినీ స్వీకరించిన తర్వాత పోలీసులు కూడా ఇదే అంశంపై విచారణ చేపట్టే అవకాశం అయితే ఉంది. అయితే ఇదే అంశంపై డిఎస్పీ ఏ విధంగా స్పందిస్తారు? ప్రస్తుతం డిఎస్పీ ఆధ్వర్యంలో ఈ విచారణ అంతా జరుగుతుంది. శ్రీకాకుళం డిఎస్పీ వివేకానంద ఉన్నారు. ఆయన ఈ కేసుపై ఏ విధంగా స్పందిస్తారో ఆయన మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాతో రండి. ఇదే అంశంపై స్పందించేందుకు మనతో పాటు శ్రీకాకుళం డిఎస్పీ వివేకానంద ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, ఈ రోజు పెద్ద ఎత్తున బాధితులు వచ్చారు, మన్నం సతీష్ బాబు బాధితులు. మీకు ఏ విధంగా ఫిర్యాదు అందింది? విచారణలో ఏ విషయాలు తెలుసు? ఈ మన్నం సతీష్ బాబు మీద కొంతమంది బాధితులు మన PGRSలో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అది మన గౌరవ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వారు మాకు ఎంక్వైరీ చేయమని ఇచ్చారు. అందులో ఎంక్వైరీలో భాగంగా బాధితుల్ని అతను కూడా పిలిపించి విచారణ చేయడం జరిగింది. విచారణలో చాలామంది బాధితులు పాపం వాళ్ళు చాలా డబ్బులు పోగొట్టుకున్న మాట వాస్తవం. ఈయన కూడా ఒక ఎంప్లాయీ ఉండి ఆ రకంగా ప్రజల్ని చీట్ చేయడం అన్నది కూడా కరెక్ట్ కాదు. అందులో చీట్ చేసినట్టుగా మాకు కొంత నిరూపణ అన్నది జరిగింది. దాని మీద మేము డీటెయిల్ రిపోర్టు మా గౌరవ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వారికి సబ్మిట్ చేస్తాము. తదుపరి చర్య తీసుకుంటాం. ప్రస్తుతానికి ఎంతమంది బాధితులు సార్, ఎంత వార్త ఉండొచ్చు? ఇప్పుడు నా దగ్గరికి ఇప్పటికి మేము స్టేట్మెంట్ రికార్డ్ చేసిన దాన్ని బట్టి ఒక 6 దాకా బాధితులు ఉన్నారు. రావడం చాలామంది వచ్చారు, కానీ వాళ్ళందరూ కూడా 3 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు
15 లక్షలు అలాగూ లక్ష రకరకాల దీంట్లో పోగొట్టుకున్న మాట ఏంటంటే ఉద్యోగాలు ఇప్పిస్తానని, పోస్టింగ్ వేయిస్తానని ఈ రకరకంగా తప్పుడు సమాచారం ఇచ్చి ఆయన అందరినీ కూడా మోసం చేసిన మాట మాకు స్టేట్మెంట్స్ ద్వారా తెలిసింది. మనం సతీష్ బాబు స్టేట్మెంట్ సార్ ఆయన ఏ విధంగా? సతీష్ బాబు కూడా తీసుకున్నట్టు అడ్మిట్ అయ్యాడు. నేను ఒక ఆవిడ 13 లక్షలు ఇవ్వాలి సార్, 3 లక్షలు ఇచ్చాను, ఇంకా 10 లక్షలు ఇవ్వాలని ఒప్పుకున్నాడు. ఒకరికి 3.5 లక్షలు ఇవ్వాలని ఒప్పుకున్నాడు. అలాగే అతను కూడా కొంతమంది డబ్బులు ఇవ్వాల్సింది ఒక 50,000, ఒకరికి 1,00,000 ఒకరికి ఇవ్వాలని చెప్పి ఆయన కూడా విచారణలో ఒప్పుకున్నాడు. అవన్నీ కూడా మేము నివేదిక పంపించి తదుపరి చర్య తీసుకుంటాం. నెక్స్ట్ ఎలా ఉండబోతుంది సార్? నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా? అది చట్ట ప్రకారం ఎలా ఉంటే అలాగే చేస్తామండి. అందులో ఇంకేం లేదు, చట్టం ఏం చెప్తే అదే చేస్తాం అంతే. థ్యాంక్ యూ సార్. ఇది శ్రీకాకుళం డిఎస్పీ వివేకానంద గారు చెప్తున్నమాట. మన్నం సతీష్ బాబు ఏదైతే ఈ వ్యవహారం ఉందో ఈ విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయని, ప్రస్తుతానికి 6 బాధితులు మన్నం సతీష్ బాబు విషయంలో అయితే 6 బాధితులు ఫిర్యాదు ఇచ్చారని, ఇందు మేరకు స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసుకోవడం అయితే జరిగిందని, మన్నం సతీష్ బాబు ఫ్రాడ్ చేశాడన్న విషయం ఈ విచారణలో స్పష్టంగా వెల్లడైందని, భవిష్యత్తులో ఆయనపై చర్యలు స్పష్టంగా ఉంటాయని శ్రీకాకుళం డిఎస్పీ వివేకానంద చెప్తున్నారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రం నుంచి ప్రశాంత్, తెలుగు న్యూస్.